మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒక్కసారి సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే నేను చూసినటువంటి వారు ఈరోజు ఉండట్లేదు, కానీ దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి దేవుడు మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేశాడు. ఆయన బిడ్డలుగా మరి యొక్క అవకాశాన్ని మనందరికీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మరి లెంటులోనికి మొదటి ఆదివారంలోనికి వచ్చేసి ఉన్నాం. ఈ లెంటు అనగా చీల్చుట లేక చిగురించుట. మూడుబారిన జీవితాలను దేవుడు తన వాక్యము చేత చిగురింప చేయగలవాడు. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలిగించే దేవుడు. ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను అని సెలవిస్తున్న దేవాతి దేవుడు ఈ లెంటి కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ 40 దినములు ఉపవాస దీక్షలు ఉంటున్నటువంటి మిమ్మలను బలపరిచి, స్థిరపరిచి మనమందరము కూడా దేవుని యొక్క స్వరూప్యములోనికి మారడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మనమందరము కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. ఒకప్పుడు గొంగళి పురుగు యొక్క స్థితి మనందరికీ అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ అది రూపాంతరం చెందిన తరువాత సీతాకోక చిలుక వలె అది మార్పు చెంది మన కన్నులకు కనువిందు చేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ మన పిల్లలు దాన్ని పట్టుకోవాలని పరిగెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే దాని ప్రతిమలు మన గోడలకు కూడా అంటించుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఇది మార్పు చెందినటువంటి జీవితానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. మరి మన జీవితాలలో కూడా ఈ లెంటు దినములలో మార్పు చెంది దేవుని బిడ్డలుగా, దేవుని నామాన్ని కనపరిచేవారుగా, ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి, ఆయన గుణగణములను తెలియచేయడానికి లేక ప్రచురపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని చేత మెప్పు పొందుకునేవారుగా బలా నమ్మకమైన దాసుల అని మనం అనిపించుకోవడానికి God has given a great chance to change our life into Christ. దేవుని స్వరూప్యంలోనికి మనకు మారడానికి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతటా అందరూ మార్పు చెందాలి, మారు మనసు చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వారు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కనికరమ గలవాడు. ఆయన కోపించే దేవుడు కాడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలము ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, కనికరమ గల దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హి లవ్స్ us. ఈ సిలువ శ్రమలకు మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము మనము ఆలోచన చేయాలి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చేసాడు. యేసుక్రీస్తును కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండండి అనేటువంటి మాట ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, ఆయన ఎవరు? ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి
దేవునితో కూడా సింహాసనం మీద ఉంటుడు ఒక భాగ్యము అని ఎంచుకొనలేదు. సింహాసనం మీద కూర్చుంటే గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదంటే దేవుడు. ఎందుకని ఎంచుకోలేదంటే నీ మీద నా మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి సిలువ శ్రమలు మరి యొక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే సింహాసనటువంటి దేవత దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చేసింది. దేవుని ప్రేమ, మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. యేసుని ప్రేమను నేమానకను ఎప్పుడు తలచవే యో మనస. యేసుని ప్రేమను ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి. మంచి అన్నది మనలో లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. అన్నా ఎంత విచిత్రమో ఇది. ఈ మంచి లేని మనలను ఆయన ప్రేమించాడు. యుక్తకాలమైన భక్తిహీనమైన మన కొరకు క్రీస్తు తన ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన రక్తమును ఆయన మన కొరకు చెందించాడు. ఎవరి రక్తము? ఆయన చెందించాడు. తన జీవితాన్ని మన కొరకు పడమగా పెట్టాడు. ఈ సిలువలో ఏ మానవుడు చేయలేనటువంటి గొప్ప కార్యమును యేసుక్రీస్తు దేవాతి దేవుడు మానవ రూపంలోకి వచ్చి మన కొరకు త్యాగము చేసినటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నటువంటి ప్రేమ, మార్పు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. నీ కొరకు దిగి వచ్చేసాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనమందరం కూడా ఆయన రాజ్యంలో కూడా వెళ్ళాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆయన రక్తాన్ని కార్చేశాడు. ఆ రక్తము సిద్ధముగా ఉన్నది. మనము రక్తములో కడగబడాలి. దేవుని వాక్యము చాకలి వాని సబ్బు వంటిది, కంసాలి వాని అగ్ని వంటిది. శుద్ధి చేసుకోవాలి. సబ్బు సిద్ధముగా ఉన్నది, అగ్ని సిద్ధముగా ఉన్నది. మనము వాటితో శుద్ధి చేసుకుని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క రాజ్యమైన హక్కుదారులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వాళ్ళ, లెంటులోని మొట్టమొదటి ఆదివారంలో మనం వచ్చి ఉన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనకు పాత నిబంధన పాఠ్యభాగముగా ఇవ్వబడినవి. అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 15-16 వచనాలు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడినవి. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనము వరకు మనకు సువార్త పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ వాక్యములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవా, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ వాక్యమును ధ్యానింపేటువంటి కానీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపలో ఇల్లెంటులోని మొట్టమొదటి ఆదివారంలో మనకి ఇవ్వబడినటువంటి అంశములను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పౌలు దేవుడు ఎవరై ఉన్నారో, యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు మనకు సరిపోయిన వాడు అంటే యేసుక్రీస్తు మనకు సరిపోయిన వాడు. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే, ఆశ్చర్యమైనటువంటి వాడు, అమరత్వం కలిగినటువంటి వాడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సమస్తమును ఎరిగినటువంటి వాడు, సమస్తమును చూసినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి దేవత దేవుడు. ఆయన మనకు సరిపోతాడు.
ఎవరు మనలను విడిపించే దేవుడు? ఎవరు మనలను పాపము నుండి, శాపం నుండి తొలగించి పరిశుద్ధత వైపు నడిపించి పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను కూడా నడిపించేవారు ఎవరు అంటే, మనం సేవిస్తున్నటువంటి దేవాతి దేవుడు, సిలువైనటువంటి దేవాతి దేవుడు, మరణము గెలిచినటువంటి వాడు, మృత్యుంజైనటువంటి దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన తన ప్రాణమును పెట్టినటువంటి దేవాతి దేవుడు. ఆయన మరి ఒక్కసారి రెండవసారి ఆకాశములోనికి, మధ్యాకాశములోనికి సార్వత్రిక సంఘము కొరకు రాబోతున్నటువంటి దేవాతి దేవుడు. ఈ ప్రిఫేరర్స్ మనల్ని సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడినటువంటి సంఘము కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెగా, వధువు సంఘముగా నీవు నేను కూడా సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. పెళ్లి విందు సిద్ధముగా ఉండబోతుంది. ప్రిపేర్ అస్ ఎవ్రీథింగ్, ప్రిపేర్ ఫర్ అస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును కూడా సిద్ధపరిచినటువంటి దేవాతి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము గురించి మనం ఎన్నో పర్యాయములు ధ్యానం చేస్తాం. వారు ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు చూసి చేసుకున్నాడు. 12వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు పిలిచాడు. నేను చూపిస్తున్న దేశం నువ్వు వచ్చే అన్నాడు. నేను ఎక్కువ మందిగా అగినట్లు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నేను ఉన్నవాళ్ళను అనువాడని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు. అబ్రహాము ఎప్పుడైతే మాటకు విధేయత చూపి వచ్చి ఉన్నాడో దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసమును నిరీక్షణ లేని సమయంలో, పిలిచిన వాడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క స్వరానికి లోబడిన వాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుపుకు లోబడినటువంటి అబ్రహామును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నిజమే, ఎవరో ఎక్కడ వారో మనకు తెలియనప్పటికీ కూడా పిలిచిన పిలుపునకు లోబడిన వాడే అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా, నా ప్రాణ స్నేహితుడు, నేను చేసే ప్రతి కార్యాన్ని నేను అబ్రహామును తెలియకుండా ఉంటానా అని చెప్పినటువంటి దేవాతి దేవుడు సమస్తమును అబ్రహామునకు తెలియచేస్తున్నటువంటి దేవాతి దేవుడు. అయితే దేవుడు అబ్రహామును పరిశోధించాడు, పరీక్షించాడు. విశ్వాస పరీక్షలో అబ్రహాము నెగ్గిశాడు. ఎలా? దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడిని బట్టి దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు. లేక 25 సంవత్సరాలు ఓపిక పట్టవలసి వచ్చింది దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానము తన జీవితంలో నెరవేరడానికి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 కాదు, 20 కాదు, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎంత గొప్ప నిరీక్షణ! మనమైతే వెయిట్ చేస్తామా? చూస్తాం, 1 గంట చూస్తాం, 2 గంటలు చూస్తాం, 3 గంటలు చూస్తాం, ప్రార్థనలో కనిపెట్టి అయ్యో ఇంకా మాట్లాడట్లేదు ఇంకా లెగిసి వచ్చేస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం పాస్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని పాత్రలో నీవు నేను కూడా గొప్పగా, రాజకీయ మకుటముగా, భూషణ కిరీటముగా, బలమైనటువంటి పాత్రగా వాడబడాలి అంటే నలగొట్టబడాలి. దంచినటువంటి ఆ యొక్క నూనెను బట్టి ఆ నలగొడితేనే కానీ నూనె రాలేదు. ఒలీవల నూనె మోకాళ్ళు వేస్తేనే కానీ చెమట రాలేదు. శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది. నిరీక్షిస్తేనే, ఎదురుచూపుతో మనం కనిపెడుతూనే విశ్వాసము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఈ 3 కూడా అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళగా. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము గురించి ఎంతగా మనం ధ్యానించినా కూడా తనివి తీరదు. హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అనేటువంటి మాట. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు. హీఈస్ ఆల్మైటీ గాడ్. మనం సేవిస్తున్న దేవాది దేవుడు ఎవరండి? సర్వశక్తి గల దేవుడు. ఆయన అంటున్నటువంటి మాట, తనకంటే ఏ గొప్పవాని తోడు అని ఆయన ప్రమాణము చేయలేకపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆయన ఉన్నవాడు, ఆయనకు ముందు కానీ ఆయన తరువాత కానీ ఎవరు దేవుడు అనేటువంటి వాడు లేడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్పినటువంటి దేవాతి దేవుడు ఆ విషయాన్ని పౌలు భక్తులు మాట్లాడుతూ అబ్రహాము విశ్వాసుల విషయం జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నటువంటి మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిను గనుక తన తోడు అని ప్రమాణము చేసిన దేవునామానికి మహిమ కలిగి. మనం ఒట్టు పెడతాడు అమ్మతోడు, నాన్నతోడు, అబ్బతోడు అని. కానీ యేసు దేవాతి దేవుడు తన తోడు, ఐఎమ్ ఆల్మైటీ, కడపటి వాడును మొదటి వాడును, అల్ఫయు ఒమేగాను నేనే అయి ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందను. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. చాలా కష్టం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ ప్రాక్టికల్ లైఫ్. చేసి చూపించాడు. మరియ పర్వతం తీసుకెళ్ళిపోయాడు. ఒక్కనైనా నీ కొడుకు నాకు బలిగా అర్పించేటప్పుడు వెంటనే అయ్యో 25 సంవత్సరాలు ఎదురు చూసానే, ఈ 25 సంవత్సరాలు ఎదురు చూసినందుకు నాకు లేక కొడుకునిచ్చావు, ఈ 25 సంవత్సరాల్లో నేను ఎంతో ఎదురు చూస్తే నువ్వు బిడ్డనిచ్చి తీసేసుకుంటావా అని అడగలేదు. ఇది విశ్వాసము, ఇది నిరీక్షణ, చాలా గొప్పది. అబ్రహాము జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ఎదురుచూపు. నిజమే, ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము ఎంత విశ్వాసంలో గొప్పగా స్థిరపడిపోయాడు అప్పటికే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు. ఇదే భక్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క లిస్టును మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ లిస్టులో ప్రధానమైనటువంటి వ్యక్తి అబ్రహాము. ఈ అబ్రహాము గురించి మాట్లాడుతూ ఈ ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సదరు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు చాలా గంభీరముగా విశ్వాసముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనంలో, 11వ అధ్యాయము 17వ వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనటువంటి ఈ సంతానము అనబడును అని చెప్పినటువంటి దేవాతి దేవుడని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని యోచించిన వాడై, మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు అని యోచించిన వాడై, దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే ఆలోచించాడు, ఈయన ఆల్మైటీ గాడ్, హీఈస్ ఆల్మైటీ గాడ్, చనిపోయిన వారిని కూడా లేపగలవాడు అంటున్నటువంటి మాట. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు నయించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానముగా అతనిని మృతుల నుండి మరలా పొందను. దేవునామానికి మహిమ కలుగును. అప్పుడే యేసుక్రీస్తు లేక దేవత దేవుడు ఎవరు జ్ఞాపకం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి వాడు, మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవులుగా ఉన్నాను, మృతులను సజీవులుగా చేయువాడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఎంత గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ వాగ్దానము ఏదైతే ఉందో అది స్వతంత్రించుకోవడానికి, ఓకే నా దేవుడు నా కొడుకుని నేను బలి అర్పించినప్పటికీ కూడా తిరిగి బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసము కలిగిన వాడే దేవుని మాటకి నువ్వు ఇదిలా ఎందుకు చేస్తున్నావు అని కూడా అడగలేదు. అప్పటికి ఎంతో స్నేహం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవాతి దేవుడు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా నా కొడుకుని ఎందుకు అడుగుతున్నావు అనేటువంటి ప్రశ్న అడగడానికి చదువు సరిపోతుంది, కానీ అడగలేదు. ఎందుకు అంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఇస్తాడు, ఏదైనా చేస్తాడు, ఉన్నవాడు లేనివాడిగా చేయగల దేవుడు నమ్మిన వాడే. వెంటనే కత్తి పెట్టి నరికేస్తున్నటువంటి సందర్భంలో అబ్రహామా ఆగు,
దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడతావు అని నాకు అర్థమైపోయింది. ఎంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు అబ్రహామును గురించి. గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అబ్రహామా ఆవు, నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీకు ఒక్కడైనటువంటి కుమారుడు నాకు ఈ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనను. ఎంతో గొప్ప పరీక్ష పెట్టేశాడు దేవుడు, అయినప్పటికీ నెగ్గేశాడు. నాకు చాలు, నీ విశ్వాసము గొప్పది అబ్రహామా. ఇదిగో నీ కుమారునికి బదులు కాదు, అక్కడ ఆ పొదలో వండుచున్నటువంటి అక్కడ చిక్కుబడి ఉన్నది, ఆ పొదలో ఆ యొక్క గొర్రెపిల్ల చిక్కబడి ఉంది కాబట్టి ఆ గొర్రెపిల్లను తీసుకుని వచ్చి నీ కుమారునికి బదులుగా ఆ గొర్రెపిల్లను బంధించి. ఎవరు ఈ గొర్రెపిల్ల? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల సాదృశ్యముగా యేసుక్రీస్తుని గురించి నీవు నేను పొందవలసిన శిక్షను కూడా ఆయన భరించాడు. ఆయన మనకు సరిపోయినటువంటి దేవాతి దేవుడు. పౌలు అదే అంటూ ఉంటాడు, ఈయన మనకు సరిపోయిన వాడు. ఒకప్పుడు నేను ఎవరినైతే హింసిస్తూ ఉన్నానో అలాంటి వారిని నేను హింసించడానికి వెళుతూ ఉన్నప్పుడు నన్ను దర్శించాడు. సమీపింపడానికి ఆ వెలుగును నేను చూడలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు సీ హిస్ ఫేస్. నేను ఆయన వెలుగును చూడలేకపోయినా, ముఖాన్ని చూడలేకపోయాను. ఎందుకంటే ఆయన రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు. అలాంటి వాడు నీ కొరకు నా కొరకు ఒదిగిపోయాడు, దిగి వచ్చేసాడు. ఇతడు మనకు సరిపోతాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ కొరకు నా కొరకు బలిదానంగా సర్వపాప పరిహారార్థం రక్తపక్షమస్యమం తద్రత్నం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సమస్త మానవాళి కొరకు రక్తం చిందించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడే, ఇంకెవరూ లేరు. సంరక్షణ లేకపోయాను, మధ్యవర్తి లేకుండా పోయిన చూసి ఆశ్చర్యం. మధ్యవర్తిత్వం చేయడానికి మానవునికి మనకు తెగిపోయినటువంటి దేవునికి మానవునికి తెగిపోయినటువంటి సహవాసాన్ని తిరిగి రీకనెక్ట్ చేయడానికి ఆయన వచ్చేసాడు, దిగిపోయాడు. ఈయన మనకు సరిపోతాడు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే 14వ వచనం, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనుషుల వలె శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను గనుక మనము కనికరించబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసింహాసనములందుకు మనము వెళ్ళబోవచ్చు ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన మనకు సరిపోతూ ఉన్నాడు. ఆయన మన వలె శోధింపబడ్డాడు. ఇంకా కొంచెం డీప్గా వెళితే ఇదే హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయము ఆ 15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా మానవ రీతిగా ఆయన మారిపోయాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. ఆ ప్రకారమే 2వ అధ్యాయము 15వ వచనములో ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయమును దాస్యము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఆయన ఎవరైపోయిన రక్త మాంసములో పాలివాడు అయిపోయాడు. హీ నో దట్ అవర్ పెయిన్ అండ్ వీక్నెస్, మన బాధ మన బలహీనత అన్ని కూడా ఎరిగిన వాడే ఆయన మానవ శరీరాకారంలో వచ్చేసాడు. ఆయన మనకు అన్న వంటి వాడు, సహోదరుడు వంటి వాడు అయిపోయాడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుక్రీస్తు మా అన్న కాడా, ఇట్టి వరుస తెలిపినది పరిశుద్ధాత్మ దేవుడు కాడా. ఇప్పుడు మనం ఎవరం అయిపోయాం? ఆయన బిడ్డలం అయిపోయాం, ఆయన కుమారులం అయిపోయాం, ఆయన మనకు స్నేహితుడు అయిపోయాడు, బంధు వరుస కలిపేస్తాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలమని చెబుతూ ఉన్నాడు. ఎంత మాత్రమును ఆయన దేవదూతల సమీపమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున
ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలోనూ ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడిన వారందరికీ సహాయం చేయుటకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరు ఈయన? ఆయన దేవుడు కదా, నువ్వు మానవ రూపంలోకి వస్తే నీకు తెలుస్తాయని మనం అనుకోవచ్చు. కానీ ఆయన దేవుడై ఉన్నాడు, మానవ రూపంలోకి వచ్చాడు, మన వల్ల శోధింపబడ్డాడు, ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడు. మనకు శోధనను తప్పించుకోవడానికి సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఈయన మనకు సరిపోతాడు, ఇంకెవరు మనకు అక్కర్లేదు. ఈజ్ ఎనఫ్. అతడు మనకు సరిపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనకు సరిపోయినటువంటి దేవత దేవుడు మనకు ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం చెప్పిన ఈయన మన కొరకు నిత్యము ఉంటూ ఉన్నాడు. యాజకులు ఏటేటా బలి అర్పించవలసిన అవసరం లేదు, కానీ ప్రధాన యాజకుడికి ఈయనే బలి అర్పించబడిపోయి ఉన్నాడు. నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన తండ్రి దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. అనేక విషయాలు పౌలు భక్తుడు రాశాడు ఈ హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ. హెబ్రీ పత్రిక అంతా కూడా దేవుని యొక్క యాజకత్వమును, ఆయన ప్రధాన యాజకుడిగా మనకు కాపరిగా స్నేహితుడిగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 23వ వచనాన్ని మనం కొన్ని వచనాలు ఆలోచన చేస్తూ ఉంటే సమయం అయిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా మనము ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండగా సాధ్యము కానందున అనేకులే, కానీ ఈయన నిరంతరమును ఉన్నవాడు ఈజ్ అలైవ్. నిరంతరమును ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వారి పక్షమును, తన ద్వారా సత్యము జీవము మార్గమై ఉన్నాడు. నా ద్వారా గొప్ప వేరొక మార్గం లేదు అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు మరి ఒక్కసారి తన దాసునితో మాట్లాడుతూ ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వాని పక్షమున విజ్ఞాపనం చేయుటకును నిరంతరమును జీవించుచూ ఉన్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కంఠ పదముగా నొక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశము గండలముగా వెళ్ళినటువంటి వాడు పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవుని యొక్క గుణగణములను పేతురు భక్తుడికి రాసినటువంటి మాటలు మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలు ఇవే. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వారుగా మనం ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమిటా గుణాతిశయాలు అంటే? పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. He is enough for us. ఇప్పటికి ఇంకా కొన్ని ఆర్సిఎం సంఘాల్లో మరి ఇప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది. చేసిన పాపాలని పాస్టర్గా చెప్పాలి, ఆయన ఉంటాడు పోతాడు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మన పక్షాన విజ్ఞాపన చేయువాడు తండ్రి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు కూడా ఆయనే అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఎంత గొప్ప దేవుడు మనకు సరిపోతాడు, ఇంకెవ్వరూ అక్కర్లేదు మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, జీవము గల దేవాతి దేవుడు మనకు సరిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అక్కడ కూడా శరీరధారైనటువంటి దినములలో ఆయన ప్రార్థనలు యాచనలు చేసినటువంటి విధముగా ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన కుమారుడయుండి అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ
10వ వచనం అంటాడు, మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమి సాక్ష్యాలు కావాలి మనకు? పౌలు సాక్ష్యము ఏ రీతిగా ఆయన తను దర్శించాడో, పేతురు సాక్ష్యము ఏ రీతిగా పేతురు దేవుడు దర్శించాడో, అనేక మంది భక్తుల సాక్ష్యం, అబ్రహాము జీవితంలో దేవుడు తెలిసినటువంటి సాక్ష్యం, నీ కుమారుని బదులుగా ఆ పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేలను తీసుకొచ్చి అర్పించు. నిన్ను నన్ను విడిపించేవాడు, నిన్ను నన్ను కాపాడేవాడు, నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్ళేవాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హి ఈజ్ ఎనఫ్ ఫర్ us. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఆయన ఎవరో, ఆయన ఏమిటో అని. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవము గల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు. నువ్వు విశ్వసిస్తే ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చూడగలవు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తిపోయినటువంటి వాక్యం బిడ్డల జీవితంలో ఫలించుటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్.